50% బాగుంది బాబీ, కానీ ఇది కూడా సరిపోదు బాబీ, సరిపోదు. అంటే ఖచ్చితంగా ఇది గ్రే ఏరియా. నేను దానికి సమాధానం చెప్పాలంటూ మళ్ళీ సేమ్ టీం వెనకాల మోహన్ రావు గారిని, చక్రిని, ఇందాక వాళ్ళందరినీ మళ్ళీ పిలిపించుకున్నాడు. 7 o'clock ఇంటికి వెళ్ళి 9 దాకా 9:30కి ఫోన్ చేసి అనే ఇది వచ్చేసింది చూడండి, ఇది 50% బాగుంది బాబీ, కానీ ఇది కూడా సరిపోదు బాబీ, సరిపోదు. తల నరికేంత కోపం రావాలంటే ఇంకేదో నువ్వు వర్క్ చేయాలి, నాకు తెలియదు అరే వాడు వెళ్ళిపోయారు అన్నయ్య లేదు నువ్వు పిలిపించు అని. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి పిలిపించారండి మిమ్మల్ని అందరినీ. 2:30 అయింది. ఆ టైంలో మీకు ఫోన్ చేయడం ఎందుకు, ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అన్నయ్య ఓకే అనేస్తారంటే నెక్స్ట్ 9:30కి సెట్కి వచ్చిన తర్వాత నాకు చెప్పి ఆ జీప్ లోపల మా ఇద్దరి షాట్లు రవితేజ నాది బ్యాలెన్స్ ఉంచి, ఆ సీన్ లేదు, ఆ బ్యాలెన్స్ ఉంచి దాన్ని అక్కడ నేను మళ్ళీ రీక్ చేస్తాను. నా కోరిక నా తమ్ముడు మీద పడ్డ అపవాదు తొలగిపోవాలి, ఆ బిడ్డను మా నాన్న హీరో అనుకోవాలి, మా నాన్నకి మళ్ళీ గాడ్ ఆఫ్ ఆనర్ జరగాలి, ఆ పతాకం మా త్రివర్ణ పతాకం కప్పాలి, అది నా కోరిక. మా తమ్ముడు కోరిక ఒకటి ఉండిపోయింది సార్ అనేది రాత్రి పుట్టింది, అది మిడ్నైట్ పుట్టింది. ఈ రోజున తల నరకడానికి ఎవరైనా సరే ఆక్షేపిస్తారా? ఎవరు ఆక్షేపించారు? అంత చక్కగా ఉంది. అది నేను చెప్పేది, ఎంత చెక్కితే అంత, ఎంత నగిషి పెడితే అంత నగిషి అనడానికి ఇలాంటివి అక్కడక్కడ ఉన్నాయి. అతని గొప్పతనం ఏంటి తెలుసా? 44 సంవత్సరాల ఎక్స్పీరియన్స్కి తను విలువివ్వటం. నాకు తెలియందా, ఇది నా కథకి ఆర్టిస్టులుగా వాళ్ళు చెప్పేది ఏంటి, చెప్పినట్టుగా చేసే చాలు అన్నటువంటి ఒక గర్వమో లేకపోతే ఒక ఈగోకో ఒక దీనికో వెళ్లకుండా అందరూ కలిసి కథకి సరెండర్ అవ్వాలి. కథ ఎంత చెక్కితే అంత, ఎంత నెగిసి పెడితే అంతని సాటిస్ఫై కాని తత్వం తనకి అడ్వాంటేజ్. అందుకనే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డౌట్ వ్యక్తం చేస్తే వెంటనే దాన్ని విలువిచ్చి కూర్చుని ఛాలెంజింగ్గా తీసుకుని దాన్ని మళ్ళీ బౌన్స్ బ్యాక్ తోటి వావ్ వన్లో వచ్చాడు. ఈ రోజున అది ఎంత అడ్వాంటేజ్ అయింది నీ మనసుకు నాకు తెలుసు. అంటే అమ్మాయి కాళ్ళకు దండం పెట్టింది కూడా ఎలా రౌండ్ ఆఫ్ చేశాడో, అలాగే వర్టిగోని ఎలా రౌండ్ ఆఫ్ చేసి దానికి అంతా ఇచ్చాడో, ఇలాంటి వాటికి అంతగా న్యాయం చేసి ఎవ్వరు ఏది మాట్లాడుకొని చేయగలిగాడు. ఇట్లాగా సినిమాలో ప్రతిదీ అక్కడే బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ముందుకెళ్ళి నిరంతరం సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నిద్రపోతే ఒట్టు నేను చూస్తున్నాను. ఇది నేను బాబీని పొగట్లేదు. బాబీ ఆ సబ్జెక్ట్ని ఎలాగా తను వశం చేసుకున్నాడు, దాన్ని ఎట్లాగా పెంపొందించాడు, ఎలా అభివృద్ధి చేశాడు, దాన్ని ఎట్లా డిజైన్ చేశాడు అని చెప్తాను. అంటే దాని వెనకాల అతని కష్టం ఉంది, అది మనం తెలుసుకోవాలి. అది షూటింగ్ అయిపోతే 7-8 o'clockకి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడేమో అనుకుంటే కాదు, ఎడిటింగ్ రూమ్కి వెళ్ళిపోయేవాడు. అక్కడ వెళ్ళి అదంతా మళ్ళీ చెక్ చేసుకుంటూ వచ్చేవాడు. నేను తనకు ఒక మాట చెప్పాను, నువ్వు ఏదైనా ఉంటే కనుక పేపర్ మీద డిస్కార్డ్ చేయి, పేపర్ మీద దాన్ని చింపేసి ఎక్స్ట్రా ఉంది మనకు వద్దు అనుకుంటే పేపర్లు చింపేసి బుట్ట దాఖలా చేయి తప్ప ఫిలిం తీసి వాళ్ళ ప్రొడ్యూసర్స్ డబ్బును కానివ్వండి, ప్రొడ్యూసర్ విలువైన సమయాన్ని కానివ్వండి, ఇంతమంది ఆర్టిస్ట్ యొక్క విలువైన కాలాన్ని మాత్రం నువ్వు బుట్ట దాఖలు చేయొద్దు. ఇది మనం నేర్చుకోవాలి. ఇది నేను చెప్తే వినే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. నేను చెప్తున్నాను, ప్లీజ్ బాబీ నువ్వు వినాలి, నువ్వు చేయాలంటే కరెక్ట్ 100% ఫాలో అయ్యాడండి బాబీ. తను ప్రతి క్షణం అదే దృష్టిలో పెట్టాడు. ఈ రోజున ఒక అరగంట సినిమా, గంట సినిమా మేము వేస్ట్ చేసి పక్కన పడేసాం, ఇంకా ఎడిటింగ్ రూమ్లో ఇంకా బోల్డంత కథ ఉంది అనేవి మనం వింటూనే ఉన్నాం. ఇందులో అబద్ధం కానే కాదు. మా సినిమా ఎంతో తెలుసా అండి, 7.5 minutes మాత్రమే చాప్ చేసి